వచ్చింది మాట వింటారా? వాటర్లో ఒక చెక్క ముక్కని వేయండి, అది లోపలికి మునిగిపోతుందా, పైనే తేలుతూ ఉంటుంది. అదే వాటర్లో ఒక గొడ్డలిని వేయండి, అది చెక్క ఉంటుంది కదా దానికి కూడా, కానీ కిందకి ఎందుకు మునిగిపోతుంది? ఎందుకంటే దానికి రాడ్ లాంటిది ఒకటి ఫిక్స్ చేసి పెడతారు కాబట్టి ఆ బరువుకి దానికి చెక్క ఉన్నా సరే కిందకి మునిగిపోతుంది. మరి అదే రాడ్ లేనప్పుడు వాటర్ పైన అదే చెక్క తేలుతూ ఉంటుంది కదా. రెండు ఫేస్లో చెక్క ఒకటే, కానీ దానికి ఫిట్ చేసినటువంటి ఐరన్ రాడ్ వేరు. ఎందుకు చెప్పానో తెలుసా? అయితే చాలామంది కూడా ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు, అప్పుడేమనిపించదు, కానీ ఏదో తెలియని ఒక్క మాట డిఫరెంట్గా వచ్చింది అని అంటే దాని రియాక్షన్స్ వేరైపోతూ ఉంటాయి. దాని అర్థం ఏంటి? అక్కడ ఒకటే పర్సన్ కాన్స్టెంట్గా ఉన్నట్టు, నువ్వు మాట్లాడుతున్న మాటలే డిఫరెంట్గా మాట్లాడుతున్నట్టు, బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నట్టు. అర్థం చేసుకొని ఆ మాట వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది. లేదు అంటే ఆ నీళ్ళల్లో మునిగిపోయినట్టే బంధం కూడా అక్కడితో ఎండ్ అయిపోతుంది. అర్థం చేసుకునే వాళ్ళకి మీకు అర్థమవుతుందా అని అడగచ్చు, అపార్థం చేసుకునే వాళ్ళని మీకు అర్థమవుతుందా అని అడిగితే అర్థమవుతుందంటారా? కామెంట్ చేయండి.